ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి విజయవాడలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి ఈ ఆరాధన ద్వారా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ మరి అద్భుతంగా నడిపించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి. ఎంతో మంది బ్రతుకులు మరి మార్చబడడం, నిజంగా ఆత్మీయతలో నడిపించబడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. జూన్ 10వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధన మరి ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మరి జరగనే ఉంది. ఈ ఆరాధనలో అద్భుతమైన మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలందరినీ కూడా బలముగా నడిపించునే ఉన్నారు. ప్రత్యేకంగా అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, ఇదిగో ప్రతి బంధకాల నుంచి ప్రభు విడిపించడానికే మరి ఈ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం మరి పంట కాల్వ రోడ్లో ఉన్న మరి విజయవాడలో ఈ ఆరాధన జరిగించునే ఉన్నారు. తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు. మరియు అలాగే హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ట్విన్ సిటీస్ మరి హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా అద్భుతకరమైన మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల జరుగుతుంది. మరి ఈ ఆరాధన ప్రత్యేకంగా జూన్ నెలలో మరి జూన్ 14వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఈ అద్భుతమైన ఆరాధన జరగనై ఉంది. మరి ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని మీరు ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి మరి నడిపించబడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మరి అద్భుతంగా ఈ ఆరాధన మరి హరిహర కళాభవన్లో జరిగించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఆత్మీయ స్థితి మరి చాలా అనేకమైన పోరాటాలు, బంధకాలు, చాలా మరి దిగజారిపోయిన పరిస్థితులు వీటన్నిటిలో చూస్తున్నారనుకుంటా. కానీ నిశ్చయముగా ప్రభు గొప్ప కార్యాలు మరి ఈ ఆరాధనలో జరిగించనే ఉన్నారు. ప్రత్యేకంగా గర్భఫలము లేని వారి కొరకు పరిశుద్ధాత్మదేవుడు సహాయంతో మరి దైవ సేవకులు ప్రార్థించనై ఉన్నారు. అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది గర్భాలు తెరవబడుతూ ఉన్నాయి. అనేకమైన బంధకాల నుంచి, పోరాటాల నుంచి ప్రభు విడిపిస్తూ అనేక మంది జీవితాలు మారుస్తున్నారు. మీరు కూడా రండి, తప్పక పాల్గొనండి. మీ జీవితంలో కూడా ప్రభు కార్యం చేయనే ఉన్నారు. మరి జూన్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో కలుద్దాం. ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నాం. దేవుని మాటలు మనల్ని ఎంతగానో మరి చాలా బలముగా నడిపిస్తూ ఉన్నాయి కదా. మరి ప్రతిరోజు లాగానే ఈ ఉదయం ఇలా లేచి అందరము సమకూర్చబడి ఇలా ఉదయమే దేవుని మాటలు ధ్యానించడం, దాని ద్వారా మన జీవితాలు కదల్చబడుతున్నాయి. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని ఉదయకాల సమయంలో అందరం కలిసి ధ్యానిద్దామా? ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చాలా చక్కగా ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధాన్ని చేస్తాను, నీ పిల్లల్ని రక్షిస్తానని. ఈ ఉదయకాల సమయంలో ధైర్యపడుతున్నారా? పిల్లల గురించి, పిల్లల విషయంలో మరి చాలా పోరాటాలు, ఇబ్బందులు, చాలా వ్యతిరేకతలు, చాలా అవమానాలు పడుతున్నారేమో కొన్నిసార్లు. చూడండి, దేవుడు అంటున్నారు, నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధం చేస్తాను. ఆమేన్. ఇదిగోండి, ఏ అపవాది బంధకాల్లో పిల్లల్ని మరి అపవాది చాలా భయంకరంగా అపవాది బంధకాల్లో మరి పిల్లల్ని బంధిస్తుందేమో, లేకపోతే చాలా శోధన, చాలా మరి యవ్వన వయసులో ఉంటుండగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో పిల్లల జీవితం ఉందేమో. మరి చూడండి, ఎన్ని విషయాల్లో ఎన్ని పోరాటాలు మీరు ఎదుర్కొన్నా చూడండి, ప్రభు మాత్రం
నిశ్చయముగా అన్నిటి నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. అన్ని పోరాటాల నుంచి ప్రభువే మరి ఆ పోరాటంలో ప్రభు యుద్ధం చేయని ఉన్నారు. ఆమె ఒక్కటే మీరు ప్రార్థించవలసింది, పిల్లల కొరకు ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఎవరైతే పిల్లల కొరకు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం నేర్చుకుంటారో, ఎవరి జీవితాల్లో అయితే ప్రభు పైన ఆధారపడతాయో, మరి బిడ్డల జీవితాల గురించి దేవుని చేతులకు అప్పగిస్తారో బ్రతుకులు మార్చబడబోతున్నాయండి. దేవుడే యుద్ధము చేయబోతూ ఉన్నారు. ప్రతి పోరాటము పైన ప్రభు విజయం ఇవ్వబోతున్నారు. ఏ విషయంలో దిగులుతో ఉన్నా, భయముతో ఉన్నా, దిగులుతో ఉన్నా, వేదన, చాలా కన్నీళ్ళు, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితులు కదా, కానీ ప్రభు నిశ్చయంగా నూతనమైన జీవితాన్ని ఇవ్వబోతున్నారు. అనుకోవచ్చిన పిల్లల జీవితం ఇంకా అయిపోయింది, వారి జీవితంలో ఎప్పుడు వారు మరి కోలుకుంటారో, ఏదో ఈ శ్రమ నుంచి, కష్టం నుంచి బయటకు వస్తారో, ఎన్నో ఎదురీతలు, వాటి నుంచి బిడ్డల భవిష్యత్తు ఎప్పుడు మరి కుదుట పడుతుందో, ఇలా చాలా పరిస్థితుల గురించి ఆలోచించవచ్చు. అయితే ప్రభు ఇదిగో నీతో యుద్ధము చేయు వారితో ప్రభువే యుద్ధము చేయనై ఉన్నారు, నీ పిల్లల్ని ప్రభువే రక్షించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఒకటే అండి, తల్లిదండ్రులుగా పిల్లల కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన, మనందరి ప్రార్థన, మన బిడ్డలకి క్షేమం. మన ప్రార్థన ద్వారా బిడ్డల జీవితం అద్భుతకరంగా నడిపించనై ఉంది. మన ప్రార్థన ద్వారా జీవితాలు కట్టబడనై ఉన్నాయి. మన ప్రార్థన ద్వారా స్థితిగతులు మార్చబడనై ఉన్నాయి. ఇదిగో ప్రభువే అన్ని విషయాల్లో తోడై ఉండి మనల్ని నడిపించబోతున్నారు. ధైర్యంగా ఉండండి. అవిశ్వాసం వద్దు, లేకపోతే మరి భయం వద్దు. ప్రార్థన ఒక్కటే, ప్రార్థన కంటిన్యూ చేస్తూనే ఉండండి, ప్రార్థిస్తూనే ఉండండి. ప్రతి పోరాటము పైన ప్రభు విజయం ఇవ్వబోతున్నారు. ఆమెన్. మన ప్రార్థన బిడ్డలకి క్షేమాన్ని కలగ చేయబోతుంది. మన ప్రార్థన ద్వారా బిడ్డలు తప్పించబడబోతున్నారు. మరి ఉదయకాల సమయంలో బలమైన మాటలు పట్టుకొని మరి ముందుకు సాగుదాం. మరి మనందరి జీవితంలో ప్రభు గొప్ప కార్యాన్ని చేయును కాక. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరి కొరకు, మా అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కని మాటల ద్వారా మీరు బలపరుస్తున్నారయ్యా. ఇదిగోండి మీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేస్తానని, మీ పిల్లల్ని రక్షించదను అని మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలగ చేయమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే పిల్లల విషయంలో చాలా వేదనకి గురి అయి ఉన్నారో ప్రభా, ఇదిగోండి చాలా కన్నీళ్లతో మీ సన్నిధిలో ప్రభా అడుగుతూ ఉన్నారు. నీవు చూస్తున్న దేవుడవై ఉన్నావు. ప్రతి పోరాటానికి, ప్రతి కన్నీళ్లకు జవాబును దయచేయమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలగచేయండి. గొప్ప వారకుదురుగాక, గొప్ప స్థితిలో ఉందురుగాక, దీవించబడుదురుగాక. అయా మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ చేసిన ప్రతి పనులలో, ప్రయాణాల్లో మీరు తోడే ఉండండి. కృప కలుగునుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక. అయా మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి కొరతను మీరు కొట్టివేయమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి వాగ్దానం ధ్యానిస్తున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తూ అయా బలముగా నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈరోజు సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని, బలమైన సన్నిధి అందరి జీవితాల్లో ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఈ ఉదయం వాగ్దానం ధ్యానిస్తున్న మీ అందరి జీవితాల్లో మరి చక్కగా ప్రార్థన పూర్వకంగా మరి ఈ రోజును ప్రారంభించని వాగ్దానం ప్రభు అందరి జీవితాల్లో నెరవేరుస్తారు. అలాగే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.